నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఈ మధ్య కాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుమానం. ఈ అనుమానాలు అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపించినప్పుడు అడిగేటువంటివి. ఇందులో ఒకరు నన్ను అడిగినటువంటి విషయం ఏంటంటే, ఈ పూర్వ సువాసినులు అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీమూర్తులు. వీళ్ళు పూజలు చేయొచ్చా? పూజల్లో పాల్గొనొచ్చా? ఇది కొద్దిగా మనకి బాధగా అనిపించే అంశమైనప్పటికీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం అని చెప్పాలి. కారణం ఎందుకంటే పూజ అంటే ఒక భగవంతుడిని ధ్యానించడం. పూజ అవని, వ్రతం అవని, నోము అవని ఇవి రకరకాలుగా ఉంటాయి. సరే, ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహానికి పాత్రులయ్యేటువంటి విషయాల్లో వేరు. పూజ మనం నిత్యం చేసుకుంటాం, లేదా ఎవరో ఒకరు ఒక స్వామి గురించి ఏదో ఒక రకమైన పూజ చేసినప్పుడు మనం పాల్గొంటాం. ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటంటే, అందులో పాల్గొనొచ్చా? హాయిగా పాల్గొనొచ్చు. పాల్గొనకూడదు అనడానికి అక్కడ ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, భర్త ఉంటేనే పూజలో ఉండాలి అన్నటువంటిది ఏది కాదు. దేవుడి అనుగ్రహం పొందడానికి ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులతో పాటు సకల జీవులు కూడా పాత్రులే. మరి అలాంటప్పుడు ఒక పూర్వ స్త్రీ ఎందుకు పాల్గొనకూడదు అన్నది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ మరో విషయం అంటే, కొన్ని వ్రతాలు ఉంటాయి, కొన్ని నోములు ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని రకాలు ఉంటాయి. ఎట్లా అంటే, కొన్ని వ్రతాలు భార్యాభర్తలు కలిసి ఉంటేనే చేయాలి. అలాంటప్పుడు భర్త లేకపోతే భార్య చేయదు, భార్య లేకపోతే భర్త చేయడు. అది వాళ్ళకి తెలిసినటువంటిదే, సంబంధించినటువంటిదే. అలా కాదు. ఇప్పుడు మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏమవుతుంది, అమ్మ నాన్న చేస్తుంటే వాళ్ళ పక్కన కూర్చుంటాం. సరే, పెద్దయ్యారు, తండ్రి లేడు, తల్లి ఉంది. అప్పుడేం చేస్తుంది, పిల్లలు చేసేటప్పుడు పిల్లల పక్కన ఉంటుంది. అంతే తప్ప అక్కడ దేవుడి దగ్గర నువ్వు అనర్హము అన్నటువంటిది ఎక్కడా లేదు. మరి ఎందుకు వద్దన్నారంటే, నిజానికి ఎవ్వరు వద్దనలేదు. మన ధార్మిక స్థితిలో ఎలా ఉండేదంటే, ఓనాటి కాలంలో ఇప్పుడు ఒక పూజకు వెళ్ళారు, అదేదో ముత్తైదువ పూజ కోసం చేసుకుంటున్నటువంటిది అని వాళ్ళు ఏదో పిలుచుకున్నప్పుడు అక్కడ అందరికీ వాళ్ళేంటి అమ్మవారికి ప్రత్యేకించినటువంటి పూజ చేసి సూత్రాలకి ఇచ్చినప్పుడు, అలాంటప్పుడు కొద్దిగా పూర్వ సువాసినులు ఏంటంటే మంగళసూత్రాలు మెడలో ఉండవు కాబట్టి ఆ పసుపు కుంకుమలు తీసుకునేటప్పుడు అందరికి ఇచ్చినప్పుడు ఇబ్బంది పడతారేమో అని, ఈ అసలు పూర్వ సువాసినులు ఇబ్బంది పడకూడదు అన్న దృష్టితోటి పూర్వము అలా అమ్మ అక్కడికి వెళ్ళకపోతేనే మంచిది ఎందుకు అనే దృష్టితో చెప్పారు, కానీ వెళ్ళకూడదు అన్న నియమాన్ని పెట్టలేదు. అలా వాళ్ళకు వాళ్ళు కొంతమంది కట్టుదిట్టం చేసుకున్నారు. ఎందుకు నేను వెళ్ళి వాళ్ళ దృష్టిలో నాకు బాధేస్తుంది మానసికంగా, అంటే ఆ వైభవం నాకు లేదు కదా అనేటువంటి బాధలో ఉంటారు అన్న దృష్టితో చేసిందే తప్ప పూజకు వెళ్ళకూడదు అని ఏ గ్రంథంలో కానీ ఎక్కడ కానీ లేదు. ఇంకొకటి, మనకి కొన్ని పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బగలాముఖి ఈ అమ్మవార్ల పూజలన్నీ చేస్తుంటారు కదా, అందులో ఒక దేవతామూర్తి పూర్వ సువాసిని వేషంలో ఉంటుంది. సో ఇది ఇంకా ఆశ్చర్యకరమైన, అంటే అమ్మవారి రూపంలో కూడా పూర్వ సువాసిని ఉంటుంది. అంటే పూర్వ సువాసిని పూజ చేయకూడదా? చేయొచ్చా? హాయిగా చేయొచ్చు. కాబట్టి ఎక్కడ కూడా పూర్వ సువాసినులు వెళ్ళకూడదు అన్నది కాదు. నిజానికి ఈ సంసార బంధం అనేటువంటిది పక్కకెళ్తుంది కాబట్టి హాయిగా పూజలు నిరంతరం చేసుకోవచ్చు. కాకపోతే అందరికీ అలాంటి అదృష్టం కాదు కదా. ఎప్పుడో పెద్దగా అయినాక ఎక్కడో ఉన్నప్పుడు అంటే ఒకటి. కానీ కొంతమందికి తెలిసి తెలియగానే వాళ్ళ కర్మఫలం వల్ల కానీ అతి పిన్న వయసులో ఇలాంటి వ్యవస్థ వస్తుంది. అలాంటప్పుడు మనం వాళ్ళ వీలుగా వాళ్ళు చక్కగా పూజ చేసుకోవచ్చు, మిగతా కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు, పూజలో పాల్గొనొచ్చు. ఇవన్నీ కూడా మనం సహజంగా చూసేటువంటివి కాబట్టి ఈ నియమము అనేటువంటిది ఉందా లేదా అంటే లేదు. మనం ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్కసారి మన ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. హాయిగా ఆనందంగా పూర్వ సువాసినులు పూజలకి వెళ్ళొచ్చు.